కృష్ణా నది జలాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాంటిది రానున్న రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేయబోతున్నారా? మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి కృష్ణా నది జలాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో కొన్ని పరిణామాలతో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. సో మళ్ళీ రాబోయే రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసే ఛాన్స్ ఉందంటారా? అది కనుక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అనుకుంటుంటారు కదా, మా నాయకుడు పులి, మా నాయకుడు సింహం, ఒంటరి పోరు చేస్తాడు, ఎవరు సపోర్ట్ అవసరం లేదు, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. విశ్వసనీయత విలువలతో కూడినటువంటి నాయకుడు, ఇవన్నీ అంటుంటారు కదా. అవన్నీ నమ్మచ్చు నిజంగా కనుక హైదరాబాద్ వచ్చి దీక్ష చేస్తే. ఎందుకనంటే ఆల్రెడీ ఆయన తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఎప్పుడు బుధవారం రోజు పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, కృష్ణా నదీ జలాలని సక్రమంగా వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, చంద్రబాబు గారి ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటిది ఆయన చేసినటువంటి కామెంట్. అయితే ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒకవైపు ఎల్నినో గురించి మాట్లాడారు. ఎల్నినో ఉంది, ఎల్నినో కారణంగా వర్షాలు పట్టలేదని చెప్పి చెబుతూ, కరువు అని చెప్పి చెబుతూనే మరోవైపు శ్రీశైలంలో ఉన్నటువంటి నీటిని వాడుకోవటంలో ప్లస్ ప్రత్యేకించి రాయలసీమకి ఇవ్వటంలో వైఫల్యం చెందారు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వాళ్ళు వాడుకుంటున్నారని. హరీష్ రావు గారు ఏమన్నారు, సేమ్ అదే రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దోచుకొని వెళ్ళిపోతుంది కృష్ణా వాటర్ని, తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఈయన ఒక కామెంట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడ తెలంగాణ దోసుకోబోతుందని చెప్పి ఆయన అన్నాడు. హరీష్ గారేమో అక్కడ ఆంధ్రప్రదేశ్ దోసుకోబోతుందని హరీష్ గారు అన్నారు. వీళ్ళిద్దరూ రావాలి కదా, ఒక చోటకు వచ్చి అసలు మాట్లాడుకోవాలి కదా, అసలు ఎవరు దోచుకోబోతున్నారనేది. యాక్చువల్గా కృష్ణా బోర్డు సమావేశం జరిగింది 2 రోజుల నాడు. ఆ కృష్ణా బోర్డు సమావేశంలో ఈ వాటర్ పంపకాల మీద మాట్లాడుకున్నారు. యాక్చువల్గా బైఫర్కేషన్ చట్టంలో ఆంధ్రప్రదేశ్కి 70%, 30% ఏమో తెలంగాణకి వాటా ఉంది కృష్ణా జలాల్లో. ఇది బైఫర్కేషన్ చట్టంలో పొందుపరిచినటువంటి అంశం. ఇప్పుడు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, లేదంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆల్రెడీ కృష్ణా పరివాహ ప్రాంతంలో 2 కోట్ల మంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు, అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు 70 లక్షలే ఉన్నారు. కాబట్టి కృష్ణా పరివాహ ప్రాంతాన్ని బెంచ్ మార్క్ తీసుకొని ఆ మేరకు వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయండి అని అడుగుతున్నారు. కానీ బైఫర్కేషన్ చట్టంలో ఉందిగా, అంటే ఆ చట్టాన్ని రద్దు చేద్దామా, ఆ చట్టాన్ని కంప్లీట్గా రద్దు చేసేసి అసలు 2 రాష్ట్రాలు విడిపోలేదు అని చెప్పి మళ్ళీ కలిపేసి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకుంటే అప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది మాట్లాడుకోవచ్చా? ఇప్పుడు ఆ చట్టంలో ఏముంది, 70-30 ఉంది. ఆ మేరకు కృష్ణా బోర్డు వాటర్ని అలగేట్ చేస్తుంది. కృష్ణా బోర్డు ఉంది. కృష్ణా బోర్డుకి తెలియకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇరిగేషన్ అధికారులు కుడి కాలువకి నీళ్లు వదులుకున్నారు అనేది ఇప్పుడు హరీష్ రావు గారు ఆరోపణ. అలాగే ఎడం కాలువకి నీళ్లు వదులుకున్నారు బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే కనుక అసలు నీటి నిర్వహణ చంద్రబాబు గారికి తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఆయన ఏం మాట్లాడుతున్నారు, పులిచింతల పై భాగంలో కింది భాగంలో ఈ 2 చోట్ల తెలంగాణ ప్రాజెక్టులు కట్టారు తెలంగాణ ప్రభుత్వం, కాబట్టి కృష్ణా డెల్టాకి వాటర్ రావట్లేదు అని చెప్పి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అసలు పులిచింతల పైన కింద భాగంలో ప్రాజెక్టులు ఎప్పుడు కట్టారు తెలంగాణ వాళ్ళు, ఏ టైంలో కట్టారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో అవి ఎత్తిపోతల పథకాలని అక్కడ తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. దాని మీద పోరాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చురకలు వేస్తున్నారు. పైగా ఇప్పుడు కృష్ణా డెల్టాకి వాటర్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? పట్టిసీమ ద్వారా వస్తున్నాయి. ఈ పట్టిసీమను వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పట్టిసీమ కేవలం ఒక కాంట్రాక్టర్ కోసం 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజెంట్ పట్టిసీమ లేకపోతే అసలు కృష్ణా డెల్టా కంప్లీట్గా ఎండిపోతుంది. ఎందుకని? గోదావరి నీటిని కృష్ణాలో
తీసుకొచ్చి తరలించి కృష్ణా డెల్టాలకు వాటర్ ఇస్తున్నారు పట్టిసీమ ద్వారా. ఓకే. అదే పట్టిసీమ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అది మాట్లాడట్లా, పట్టిసీమ గురించి మాట్లాడట్లా. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటి కొత్తగా, పులిచింతల పైన భాగంలో కింది భాగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టింది అని మాట్లాడుతున్నారు. అందుకే కృష్ణా డెల్టాకు వాటర్ రావట్లేదు, ఇది చంద్రబాబు గారి వైఫల్యము అని చెప్పి అంటున్నారు. ఆ ప్రాజెక్టులు కట్టిందేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. సరే, ఇంకొకటి అంటే పట్టిసీమ ప్రకాశానికి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డికి, ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి సొంత వైసీపీ హయాంలోనే ఏం చేయలేకపోతున్నారు. అలాంటిది అంటే ఈ టాపిక్ కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ మీద ఫైట్ చేసే ఛాన్స్ ఏ రకంగా ఉందంటారు? చెయ్యాలని చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతుల మీద కానీ, ఆ రైతాంగం మీద కానీ, అక్కడ సాగు విస్తీర్ణం మీద ఆయన పడుతున్నటువంటి బాధ కానీ అవన్నీ చూస్తే కనుక తెలంగాణకు వచ్చి తెలంగాణలో హైదరాబాద్లో ఆయన పోరాడాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మీద పోరాడాలి. తెలంగాణ ప్రభుత్వం మీద పోరాడాలి. అలాగే తెలంగాణలో ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ కదా ప్రధానంగా దోసుకుని వెళ్తుందని చెప్పేసి చెబుతుంది. ఆ పార్టీని కూడా ఆయన నిలదీయాలి. కానీ ఆ పార్టీని ఏమంటలా, ఆ పార్టీ నాయకులు ఏమంటలా. ఇప్పుడు హైదరాబాద్లోకి వచ్చి నిజంగా ఆయన దీక్ష చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమాధానం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం అడుగుతారో ఆయన ఏం చెప్తారో తెలుస్తుంది అసలు వాస్తవంగా. అందుకే ఇప్పుడు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ వచ్చి ఆయన ఈ వాదాన్ని కనుక వినిపించగలిగితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారనే భావన కలుగుతుంది. కానీ తాడేపల్లిలో కూర్చొని బీఆర్ఎస్ పార్టీని ఏమనుకున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని అంటుంది. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది, హరీష్ రావు గారు ఆరోపించారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం కృష్ణా జలాలను తీసుకెళ్లిపోతుంది మీరేం చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, హరీష్ రావు గారిని కదా అనాల్సింది ఆయన. మేము తరలించిపోలేదు, మా రైతులు ఇబ్బంది పడుతున్నారు అని. బీఆర్ఎస్ పార్టీని ఏమంటలా. ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైలంలో ఇన్ఫ్లో లేదు, పైనుంచి వచ్చేటువంటి వాటర్ లేదు. యాజ్ ఆఫ్ నౌ ఆ వాటర్ని తాగునీటికి ఉపయోగించుకోండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది. అదే విషయాన్ని కృష్ణా బోర్డు కూడా చెప్పింది. సో తాగునీటికి వాడుకోవాల్సింది, సాగునీటికి వాడుకోవడానికి లేదు. ఎందుకంటే వర్షాలు లేవు, ఎల్లిన ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటారు, నీటి నిర్వహణ కరెక్ట్గా లేదంటే నేను కనుకుంటేనే అందరికి రైతులకి నేను సాగునీరు ఇచ్చిండవండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అది ఎట్ట సాధ్యం? అంటే ఏదైనా మాట్లాడచ్చు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి. ఖచ్చితంగా ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన మాట్లాడాల్సిందే. కానీ ఆ మాట్లాడేటప్పుడు దానికి ఒక సైంటిఫిక్ గా, శాస్త్రీయంగా మాట్లాడాలి. ఇప్పుడు అసలు ఎవరు వ్యతిరేకిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. వాళ్ళని క్వశ్చన్ చేయాలి ఫస్ట్. అసలు వాస్తవంగా నీటి వాటాలు కేటాయింపు ఎలా ఉంది అనేది కూడా మాట్లాడాలి. ఆయన నీటి వాటాల కేటాయింపు గురించి మాట్లాడాల. ఇంకొకటి బీఆర్ఎస్ అంటే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతాను. అంటే ఒకవేళ మొన్న చూడొచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వైసీపీ నేతలు వస్తే, వైసీపీ నాయకులు కానివ్వండి లేకపోతే అభిమానులు రిసీవ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అక్కడ బీఆర్ఎస్ నేతలతోటి కూడిన ఫ్లెక్సీలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి అండ్ అలాగే బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ముద్రలు ఉన్నాయి క్లియర్ గా. ఏమంటారు అంటే ఏదైనా రాజకీయ వ్యూహం ఉందంటారా దీని వెనకాల? ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఈ రెండు పార్టీలు కలిసి రాజకీయ వ్యూహాలని ఆల్రెడీ వాళ్ళు ఆ రాజకీయ వ్యూహాలను పన్నుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్తేనేమో ఆంధ్రప్రదేశ్లోనేమో కేటీఆర్ గారి ఫ్లెక్సీలు, కేటీఆర్ గారి పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, ఆయన ఫోటోలు ప్రదర్శిస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తారు. అందుకే నేను అంటుంది, హైదరాబాద్కి వచ్చి దీక్ష చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు, మాకు అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి హైదరాబాద్కి వచ్చి ఆయన ధర్నా చేయాలి. ఎందుకంటే జంతర్ మంతర్ పోయి ధర్నాలు చేస్తారు కదా ఏదన్నా ఉంటే. సో కాబట్టి హైదరాబాద్కి వచ్చి కనుక ధర్నాలు చేస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేది కృష్ణా జలాల మీద పబ్లిక్కి తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.